ఇరాన్పై యుద్ధంలో అమెరికా తీవ్ర పరాభవానికి గురైంది. మొన్న అత్యంత భీకరమైన ఫైటర్ జెట్ విమానం కూల్చివేత తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిలో మార్పు కనిపించింది. ఆధునిక టెక్నాలజీతో రూపుదిద్దుకున్న F-35 ఫైటర్ జెట్ ను ఇరాన్ టార్గెట్ చేసి దెబ్బ కొట్టడంతో అమెరికాకు దిమ్మ తిరిగిందనే చర్చ సాగుతోంది. ఇక ఫైటర్ జెట్ కూల్చిన కొన్ని గంటల తర్వాత డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గాడు. ఇరాన్ పై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని ప్రకటించారు. హార్ముజ్ జలసంధి వద్ద శత్రు దేశాల రవాణా నౌకలను వదిలిపెట్టేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది. యుద్ధం మొదలైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులను, హెచ్చరికలను ఇరాన్ ఏమాత్రం పట్టించుకోకుండా ప్రతీకార దాడులకు తెగబడింది. అందులో భాగంగా ఫైటర్ జెట్ విమానాన్ని టార్గెట్ చేసి లక్ష్యాన్ని పూర్తి చేశామని ఇరాన్ సగర్వంగా ప్రకటించింది. యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేయడంతో యుద్ధ వాతావరణంలో విప్లవాత్మక మార్పు కనిపించిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 2 రోజులుగా ఇరాన్తో శాంతి చర్చలు జరుగుతున్నాయని, మరో 5 రోజుల పాటు ఇరాన్ సంబంధ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై ఎలాంటి దాడులు చేయబోమని ట్రంప్ ప్రకటించారు. డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియాలోనూ ప్రకటించారు. దీంతో యుద్ధ రంగంలో వెనక్కి తగ్గినట్లు ట్రంప్ వ్యవహరించడంతో అగ్రరాజ్యం పరాజయానికి సంకేతమేనని ఇరాన్ సుప్రీం మొజ్తబా ఖమేనీ ప్రకటించారు. యుద్ధ వాతావరణానికి సంబంధించి ఇరాన్తో అమెరికా ఎలాంటి శాంతి చర్చలు జరగలేదని ఇరాన్ సుప్రీం మొజ్తబా ఖమేనీ వెల్లడించారు. క్షణానికి ఆలోచన లోపంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్నారని ఇరాన్ అభిప్రాయం వ్యక్తం చేసింది. దాడులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించి దొంగ దెబ్బ కొట్టేందుకు ఎత్తుగడ వేసి ఆలోచన చేస్తున్నాడని అనుమానం వ్యక్తమవుతోందని ఇరాన్ సుప్రీం మొజ్తబా ఖమేనీ భావిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా హింసకు ప్రేరేపించడం, పొరుగు దేశాల్లో వనరులను ధ్వంసం చేయడమేననే ఆలోచనకు దూరమని స్పష్టం చేశారు. ఎలాంటి సందర్భం లేకున్నా బాంబు దాడులతో భయపెట్టి ఇరాన్ పై ఆధిపత్యం చేయించాలని అమెరికా ఆలోచన సరికాదని ఖమేనీ అభిప్రాయపడ్డారు. ఎవరిని తక్కువగా అంచనా వేయకుండా, ఇరాన్ సైతం జాతి భక్తితో శక్తి వంచన లేకుండా అవిశ్రాంత పోరాటాన్ని చూసి అమెరికా బెదిరిపోయిందని ఖమేనీ పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా యుద్ధాన్ని కోరుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ను భయపెట్టి బెదిరింపులతో లొంగదీసుకునే ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇరాన్ను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన ఉన్న వారిని ఉపేక్షించేది లేదని, అలాంటి ఆలోచన ఉన్న దేశాలను శత్రు దేశాలుగా పరిగణించి వాటిని సులభంగా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఇరాన్ సుప్రీం మొజ్తబా ఖమేనీ స్పష్టం చేశారు.
అగ్రరాజ్యమనే అహంకారంతో ఇరాన్ను దెబ్బ కొడతామని భావించిన అమెరికాకు పరాభవమే ఎదురైంది. యుద్ధం అంటే శత్రువును దెబ్బ కొట్టడమే కాదు, అప్పుడప్పుడు ఊహించని ఎదురు దెబ్బలు కూడా తగులుతుంటాయి. ఈ ఎదురు దెబ్బలు సమఉజ్జులు కొట్టినప్పుడు పెద్దగా ఏమీ అనిపించదు. కానీ తమ స్థాయిలో లేని దేశాలు, తమ కంటే తక్కువ టెక్నాలజీ, ఆయుధ సంపత్తి ఉన్న దేశాలు కొట్టిన దెబ్బ నుంచి కోలుకోవడం కష్టమే. ముఖ్యంగా అమెరికాలో చాలా ఘోర పరాభవం. ఇరాన్ కూడా ఇదే చేసి చూపించింది. అమెరికాకు చెందిన మోస్ట్ అడ్వాన్స్డ్ స్టెల్త్ ఫైటర్ జెట్ అయిన F-35 ను ఇరాన్ కూల్చివేసింది. ఇప్పటివరకు యుద్ధాల్లో F-35 దాని మొత్తం ఆపరేషన్ లో హిస్టరీలో కూడా ఎప్పుడూ దెబ్బతినలేదు. కానీ తన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో ఎరగదీసింది. అమెరికా రక్షణ రంగానికి తలమానికం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆయుధ వ్యవస్థ. శత్రువుల రాడర్లకు చిక్కని అదృశ్య యోధుడు లాంటి ఎలివేషన్లు F-35 లైట్నింగ్ ఫైటర్ జెట్ కి ఉన్నాయి. అలాంటి యుద్ధ విమానాన్ని ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చేసిందనే వార్త పెను సంచలనం సృష్టిస్తోంది. ఇరాన్ లాంటి దేశం ఈ ఘనత సాధించడం అగ్రరాజ్యం అమెరికాకు అస్సలు మింగుడు పడడం లేదు. దీని నుంచి యుఎస్ ఇప్పట్లో కోలుకోవడం కష్టమే అంటున్నారు. ఒక F-35 యుద్ధ విమానం కూలిపోతే ఇంత చర్చ ఎందుకు జరుగుతుందో తెలియాలంటే దానికున్న క్రేజ్ ఏంటో కూడా తెలియాలి. అమెరికాలోని లాక్హీడ్ మార్టిన్ సంస్థ రూపొందించిన ఈ విమానం కేవలం ఒక ఫైటర్ జెట్ మాత్రమే కాదు, ఒక ఫ్లయింగ్ మాన్స్టర్. దీని ఆకారం, దానిపై వాడే పెయింట్ వల్ల శత్రువుల రాడర్లకు ఇదొక చిన్న పక్షిలా కనిపిస్తుంది తప్ప యుద్ధ విమానంలో గుర్తుపట్టడం అసాధ్యం. ఇందులో ఉన్న స్టెల్త్ టెక్నాలజీ వల్ల F-35 శత్రు రాడర్లకు చిక్కదనే పేరుంది. అంతేకాదు సెన్సార్ ఫ్యూజన్ టెక్నాలజీ వల్ల పైలట్ కు యుద్ధ రంగంలో ఏం జరుగుతుందో 360 డిగ్రీస్ కోణంలో కూడా సమాచారాన్ని ఇస్తుంది. ఇది మల్టీ రోల్ ఫైటర్ జెట్. ఇక ఎయిర్ టు ఎయిర్ కాంబాట్ లోను ఎయిర్ టు గ్రౌండ్ టార్గెట్లను కూడా ఛేదించగలదు. ఇలాంటి మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ ని యుద్ధంలో ఇరాన్ కూల్చేసిందనే వార్త అమెరికా రక్షణ రంగ నిపుణులకు షాక్ కి గురి చేస్తోంది. మొత్తం ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోంది. కోట్లాది డాలర్లు ఖర్చు చేసి తయారు చేసిన స్టెల్త్ టెక్నాలజీని ఇరాన్ ఎలా కనిపెట్టింది? శత్రు లక్ష్యాలను దెబ్బతీయడం తప్ప కూలిపోవడం తెలియని F-35 ని ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎలా పడగొట్టిందనేదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. అయితే యుద్ధ రంగంలో ఆయుధాల కంటే వాటి బ్రాండ్ వాల్యూ, నమ్మకం కూడా చాలా ముఖ్యం. ప్రపంచ దేశాలన్నీ తమ రక్షణ కోసం అమెరికా నుంచి F-35 విమానాలను కొనుగోలు చేసేందుకు క్యూ కడుతుంటాయి. కానీ ఇప్పుడు ఇరాన్ ని ఓ అత్యల్ప దేశమని భావించే అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చేయడంతో ఇక యుద్ధ రంగంలో లెక్కే మారిపోయింది. ఇది అమెరికా ఆయుధాల మార్కెట్ పైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. అమెరికా దాడుల్లో ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్ని ధ్వంసమయ్యాయని ప్రెసిడెంట్ ట్రంప్ గొప్పగా చెప్పారు. కానీ ఇప్పుడు అవే డిఫెన్స్ సిస్టమ్స్ F-35 లాంటి అధునాతన స్టెల్త్ ఫైటర్ జెట్ ని కూల్చేశాయి. ఇరాన్ రక్షణ సామర్థ్యాలను నాశనం చేశామని అమెరికా గొప్పలు చెప్పుకుంటున్న టైంలో యుద్ధంలో ఇదో కీలక ఘట్టంగా మారింది. F-35 ఫైటర్ జెట్ ని కూల్చామని ఇరాన్ వీడియో రుజువులతో చెబుతున్న అమెరికా మాత్రం అస్సలు ఒప్పుకోవట్లేదు. ఆ యుద్ధ విమానం మిడిల్ ఈస్ట్ లోని ఓ స్థావరంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యిందని చెబుతోంది. కానీ ఇరాన్ లోని
బందర్ అబ్బాస్ మీదుగా వెళ్తున్నప్పుడు రెండో F-35 జెట్ కూల్చేసినట్లుగా సమాచారం. కానీ ఇదొక ముఖ్యమైన ప్రశ్నని లేవనెత్తుతోంది. బలహీనపడిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కలిగిన ఇరాన్ ప్రపంచంలోని అత్యంత అధునాతనమైన ఖరీదైన విమానాల్లో ఒకటైన అమెరికా ఫైటర్ జెట్ ని ఇరాన్ ఎలా కూల్చేసిందని ప్రపంచవ్యాప్తంగా చర్చ సాగుతోంది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇటీవల మాట అన్నారు. ఇరాన్ లో తమ యుద్ధ విమానాలు నచ్చిన చోట తిరుగుతున్నాయని, నచ్చినప్పుడు టేక్ ఆఫ్ అవుతున్నాయని, వాటిని ఎవరు కూల్చడం లేదని గొప్పగా చెప్పుకున్నారు. కానీ ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అన్ని న్యూట్రల్ చేశామని అమెరికా చెప్పింది. కానీ రాడర్లకు కూడా చిక్కకుండా ఉండేలా డిజైన్ చేసిన స్టెల్త్ ఫైటర్ జెట్ F-35 జెట్ పై ఇరాన్ దాడి చేయడం, కూల్చడం జరిగాయి. అమెరికా నుంచి ఓ ప్రకటన రాకముందే $100 మిలియన్ పైగా ఖరీదు చేసే అమెరికా జెట్ ని కూల్చిన ఫుటేజ్ ని రిలీజ్ చేయడం, కూల్చింది తామేనని క్లెయిమ్ చేయడం అమెరికాకు ఘోర పరాభవాన్ని మిగిల్చింది. యుద్ధంలో ఇదొక కీలక ఘట్టమనే వాదనలు వినిపిస్తున్నాయి. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పడుతుందని నిపుణులు చెబుతున్నారు. సుమారు 15 దేశాలు వివిధ వర్షన్ల F-35 యుద్ధ విమానాన్ని ఉపయోగిస్తున్నాయి. గతేడాది ప్రధాని మోదీ వైట్ హౌస్ ని సందర్శించినప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ F-35 ని ఇండియాకు కూడా ఆఫర్ చేశారు. కానీ భారత్ దీనిపై ఎలాంటి ఆసక్తి చూపలేదు. కానీ F-35 యుద్ధ విమానం అమెరికా ఎయిర్ స్పేస్ సామర్థ్యాన్ని శిఖరం లాంటిది. ఇది $1 ట్రిలియన్ ప్రోగ్రాం నుంచి బయటకొచ్చిన గ్రేట్ ప్రాజెక్ట్. కానీ యుద్ధంలో పూర్తిగా నాశనమైన ఇరాన్ ఈ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ కి కూడా కొన్ని బలహీనతలు, లోపాలు ఉన్నాయని ప్రపంచం మొత్తం తెలిసేలా చూపించింది. రాడర్ల నుంచి తప్పించుకునేందుకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ స్టెల్త్ ఫైటర్ జెట్ ఎలా దెబ్బతిందనేది అందరిలోనూ మొదలవుతున్న డౌట్. కానీ స్టెల్త్ టెక్నాలజీ అనేది ఉత్తిదే అంటున్నారు రక్షణ రంగ నిపుణులు. ఈ యుద్ధ విమానం రాడర్ కు కనిపించదని అమెరికా చెప్పినా ఇది పట్టుబడేందుకు ఇంకొన్ని మార్గాలు కూడా ఉన్నాయంటున్నారు. అందులో ఒకటి హీట్. ఇరాన్ డిఫెన్స్ సిస్టమ్స్ కూల్చడానికి మేజర్ రీజన్ కూడా ఇదే అంటున్నారు. జెట్ హీట్ ని గుర్తించాక ఇన్ఫ్రారెడ్ సెర్చ్ అండ్ ట్రాక్ వ్యవస్థని ఉపయోగించి టార్గెట్ చేసి ఉండొచ్చని అంటున్నారు. ఇది చాలా కీలక విషయం. F-35 రాడర్ కు కనిపించకపోయినా ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రమ్ కు ఈజీగా దొరికిపోయే అవకాశం ఉందని అర్థమవుతోంది. అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్లు చాలా వేడిని ఉత్పత్తి చేస్తాయి. F-35 కూడా విపరీతమైన వేడిని పుట్టించే ఇంజిన్ ఉన్న యుద్ధ విమానం. IRST సిస్టమ్స్ ఈ వేడిని గ్రహించి రాడర్ ని వాడుకునేందుకే విమానాన్ని ట్రాక్ చేయగలవు. ఇరాన్ లోనూ బహుశా ఇదే జరిగి ఉంటుందని అంటున్నారు. ఏదేమైనా భూమిపై అత్యధిక ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశాల్లో ఒకటైన ఇరాన్ అమెరికా F-35 ని గుర్తించి దాన్ని గురిపెట్టి కాల్ చేయడం సంచలనంగా మారింది. ఈ దెబ్బతో ప్రపంచం మారిందనే విషయం కూడా చాలా మందికి ఇప్పుడిప్పుడే అర్థమవుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నకిలీ నోట్లతో దేవుడికే బురిడి కొట్టించారు భక్తులు. హుండీలో భక్తి పేరుతో నకిలీ నోట్లను వేశారు. హైదరాబాద్ కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం హుండీ లెక్కింపులో ఈ ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. భక్తులు సమర్పించిన నగదు మధ్య డూప్లికేట్ నోట్లు బయటపడడం కలకలం రేపింది. 100, 200, 500 రూపాయల చిల్డ్రన్స్ బ్యాంక్ పేరుతో ఉన్న నకిలీ నోట్లు అసలు కరెన్సీతో కలిపి హుండీలో వేసినట్లుగా గుర్తించారు. ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవిత్ర స్థలాల్లో కూడా ఇలాంటి చర్యలు జరగడం బాధాకరమని అంటున్నారు. దీనిపై ఆలయ అధికారులు స్పందించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.